24 గంటలు టీతోనే జీవితం మొత్తం. మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే లేచి చదవడం స్టార్ట్ చేసాం. ఎగ్జామ్ కదా, బాగా చదివేసి ఎగ్జామ్ కి వెళ్తే మనం చదివిన ఒక క్వశ్చన్ కూడా రాలేదు. ఎగ్జామ్ లో రాలేదని ఫీల్ అవడం కన్నా ఎవరి కదా రాయడం మంచిదని దేవరా పార్ట్ 1, 2 కూడా రాసేసా. ఎగ్జామ్ బుక్లెట్ చూడగానే నేను ఏదో పెద్ద డైరెక్టర్ అయిపోతాను అనిపించింది. ఆ కథ రాయడం అయిపోయాక, అదే ఎగ్జామ్ అయిపోయాక, ఇప్పుడు రూమ్ లోనే ఏం తింటామని అలా రెస్టారెంట్ కి వెళ్లి మెనూ చూసి కన్ఫ్యూజ్ అయ్యి ఒక షవర్మా తీసుకున్నా. టేస్ట్ బాగానే ఉంది కానీ ప్రైజ్ 140. అది తినేసి సత్తిగడితో ఆర్గ్యూ పెట్టాను. ఎందుకు ఆర్గ్యూ చేసుకుంటున్నామో నాకు తెలియదు, వాడికి తెలియదు, కానీ ఆర్గ్యూ చేసుకుంటున్నాం. అదే మా టాలెంట్. ఆర్గ్యూ అయ్యాక ఫ్రెండ్స్ తో కలిసి టీకి వెళ్ళాం. టీ తాగిన తర్వాత మధ్యాహ్నం ఎలాగో బయట తిన్నాం కదని ఇప్పుడు కూడా బయట తిందాం అనుకుని బాగా ఆలోచించి చికెన్ ఫ్రైడ్ రైస్ ఫిక్స్ చేసాం. మన కాలేజ్ ముందు టేస్ట్ బాగుంటుందని తల ఒకటి ఆర్డర్ చెప్పాం. ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయ్యే గ్యాప్ లో టైం వేస్ట్ చేయడం ఎందుకని వీడియో తీస్తున్నాం. మన వీడియో పూర్తి అయ్యే లోపల ఫ్రైడ్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ బాగానే ఉంది కానీ స్పైసీ ఎక్కువైంది. ఇంత స్పైసీ తిన్నాక ఖచ్చితంగా టీ తాగాల్సిందే. ఈ టీ కంప్లీట్ చేసుకుని మన డే ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. టుమారో ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. లైక్, ఫాలో టు హలో ప్రదీప్.